గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు కోపం వచ్చినా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేయడమే. 21వ సంవత్సరం వచ్చింది అని అనగానే ఇవాల్టి రోజుల్లో ప్రకారం పెళ్లి మాత్రమే ఓ పని తప్ప పెళ్లి కూడా ఓ పని కాదు. పెళ్లి మాత్రమే ఒక పనిగా ఖచ్చితంగా కానీ ప్రయత్నాన్ని చేస్తే 23, 24 దాటకుండా అయిపోతుంది. చాలా మందికి అలా నేను చెప్పాను, వాళ్ళు అలా చేసుకున్నారు. ఒకే ఒక్క మాట, 35 ఏళ్ళు వచ్చి ఓ కారు కొనుక్కుని, ఓ ఫ్లాట్ కొనుక్కుని, ఇంకోటి కూడా కొనుక్కుంటూ, ఇంకో స్థలం కొని, ఇంకో పొలం కొని, అన్నీ కొనేసుకుని ఇప్పుడు పెళ్లి గురించి నేను ఆలోచిద్దాం. నీకు రేపు సంతానం ఆలస్యం అవుతుంది. 60 ఏళ్ళు వచ్చేసరికి 4 ఏళ్ల పిల్లలు ఉంటారు. నీ బతుకేమైపోతుంది అక్కడ? ఇబ్బందిగా ఉంటుంది. అది ఆలోచన. ఇబ్బంది కాదు, బతుకు ఏం ప్రయోజనం ఉండదు. ఇక వాడు 4 ఏళ్ళు, వీడికి 60, దానికి ఏదో 50, 60, 55. ఏమిటి సాధించగలిగింది? వాళ్ళని ఎప్పుడైనా